వెల్కమ్ టు లైఫ్ టీవీ తెలుగు. మేటైన వేటగాడ నిన్నే నమ్మితిరా అని పవన్ కళ్యాణ్ కోసం తపస్సు లాంటి ధర్నాకు దిగాడో వ్యక్తి. ఇతనే సంపత్, ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్. పవన్ కళ్యాణ్ సినిమా కథ రూపాయి పెడితే 10 రూపాయలు వస్తాయని ధైర్యం చేశాడు. కృష్ణా జిల్లాలో సర్దార్ గబ్బర్ సింగ్ రైట్స్ తీసుకున్నాడు. సినిమా వచ్చింది, పోయింది. కట్ చేస్తే 4,80,00,000 పెట్టుబడిలో 2 కోట్లకు పైగా ఆవిరైపోయింది. అంటే సగానికి పైగా నష్టం అన్నమాట. సాధారణంగా ప్రొడ్యూసర్లకైతే సినిమా హిట్టా ఫట్టా అన్న దాంతో సంబంధం ఉండదు. ఫస్ట్ 1 వీక్ కలెక్షన్లతో గట్టెక్కుతారు. కానీ తను డిస్ట్రిబ్యూటర్ కదా, ఆరిపోయాడు. అయ్యా కళ్యాణ్ బాబు ఆదుకో మహాప్రభు అంటే వెయిట్ చేయి, ఏప్రిల్లో కాటమరాయుడు రైట్స్ ఇస్తానని మాటిచ్చాడు పవన్. కానీ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడింది, రైట్స్ మాత్రం ఇవ్వలేదు. ఎందుకంటే పవన్ మంచివాడే అయినా ఆ పక్కనే ఉన్న శరత్ మరార్, శ్రీనివాసులు ఒక మాఫియాగా మారి మోసం చేస్తున్నారని ఆరోపిస్తున్నాడు సంపత్. ఫిబ్రవరిలో ఇదే విషయమై మీడియాకి ఎక్కాడు సంపత్. పవన్ కళ్యాణ్ పిఏ తనను చంపేస్తానని బెదిరిస్తున్నట్టు ఆరోపించాడు. ఓవైపు కాటమరాయుడు సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడింది. మార్చి 24నే రిలీజ్. పరిస్థితి చేదాటిపోవడంతో చేసేదేమీ లేక ఫిలిం ఛాంబర్ ముందు ధర్నాకు దిగాడు. నువ్వే దేవుడు అంటున్నా పవన్ కళ్యాణ్ పట్టించుకోవడం లేదని ఏడుస్తున్నాడు. సినిమా ఒక బిజినెస్సే, అయినా దాన్ని 100% జోదం అని కూడా అనొచ్చు. ఒకసారి వస్తే మళ్ళీ మళ్ళీ పెట్టుబడి పెట్టాలనిపిస్తూనే ఉంటుంది. కానీ మళ్ళీ రిటర్న్స్ వస్తాయన్న గ్యారంటీ మాత్రం లేదు. మరి సంపత్ పరిస్థితి ఏంటో, కాటమరాయుడు ఏం చేస్తాడో. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం లైవ్ టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి.